దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు. ఈ 27వ దావీదు కీర్తన మొదటి వచనం మనం చదువుకుందాం. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెలుతును. ఇక్కడ దావీదు ఈ కీర్తన మొదటి వచనం అంటున్నాడు, దేవుడు నాకు వెలుగై ఉన్నాడు అని అంటున్నాడు. అంటే మనం ఆరాధించే దేవుడు ఆయన వెలుగై ఉన్న దేవుడు. ఆయనలో చీకటి అనేది ఎంత మాత్రం కూడా లేదు. మనం ఆయన దగ్గరికి రాకముందు, యేసు ప్రభు వారిని ఆశ్రయించక ముందు మనం అందరం ఎక్కడ ఉన్నామంటే చీకట్లో ఉన్నాం. మనం అప్పుడు కూడా మనం దేవుడిని నమ్ముతున్నామని విశ్వసించి ఉండొచ్చు. అప్పుడు కూడా నేను మంచివాడిని, నేను పరిశుద్ధుడిని అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి రాకముందు ఆ వ్యక్తి ఎంత మంచి కార్యాలు చేసినా, ఎంత పుణ్య కార్యాలు చేస్తున్నా, ఈ లోకంలో మంచివాడిని అందరితో అనిపించుకున్నా ఆ వ్యక్తి చీకట్లో జీవించేవాడే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే మనం యేసు ప్రభు వారిని ఆశ్రయించి ఆయన యొక్క రక్తంలో, పరిశుద్ధమైన రక్తంలో మన యొక్క శరీరాన్ని, మనలో ఉన్నటువంటి ప్రతి అపవిత్రతను కడిగిన తర్వాత ఆయన ఆశ్రయించిన బిడ్డలు అందరూ కూడా వెలుగులో జీవించేవారని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే మనం ఆరాధించే దేవుడు వెలుగై ఉన్న దేవుడు. వెలుగై ఉన్న దేవుణ్ణి మనం ఆశ్రయిస్తున్నాం. అందుకే దావీదు అంటున్నాడు, దేవుడు నాకు వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగు కాబట్టి నేను కూడా వెలుగు అయిన దేవుడిని ఆశ్రయిస్తా, వెలుగులోని నడిచేవాడిగా ఉంటానని నేను అంటున్నాడు. ఆయన వెలుగు మాత్రమే కాదు, రక్షణయునై ఉన్నాడు అని చెప్పని అంటున్నాడు. అంటే దేవుడు మనకు వెలుగును అనుగ్రహించే దేవుడు, రక్షణను కూడా అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. పాత నిబంధనలో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు రక్షణ అనుగ్రహించాడు. దేని గురించి రక్షణ అనుగ్రహించాడంటే, శత్రువుల మీద విజయాన్ని ఇచ్చినప్పుడు, శత్రువుల మీద జయాన్ని పొందుకున్నప్పుడు వారు అనుకున్నారు ఇది రక్షణ. శత్రువుల మీద గెలిచాం కాబట్టి, వారి చేతుల నుంచి తప్పించాడు కాబట్టి మేము రక్షణను పొందుకున్నామని చెప్పని అంటున్నాడు. మోషే గారు కూడా ఆ యొక్క ఫరో చేతుల నుంచి ఇశ్రాయేలు అందరూ తప్పించబడిన తర్వాత, దేవుడు మీకు ఇచ్చే రక్షణను మీరు చూస్తూ ఉండండి, ఆయన ఊరికే మీకు ఇస్తున్నాడు ఆ రక్షణ, చూస్తూ ఉండండి అన్నాడు. కానీ వారు ఆ రక్షణ పొందుకున్నట్టుగా పొందుకున్నారు, కానీ అరణ్యం ఆకులు రాన్నట్టు రాలిపోయారు. అంటే వారికి ఇచ్చినటువంటి రక్షణ ఏది? శరీర రక్షణ మాత్రమే, తాత్కాలికమైన రక్షణ. కానీ నూతన నిబంధనలో యేసుప్రభు వారి బిడ్డలుగా ఉన్న మనందరికి ఇచ్చిన రక్షణ ఏంటంటే, అది పరలోకానికి వెళ్ళే రక్షణ. అది శరీర సంబంధమైన రక్షణ కాదు. ఈ రక్షణ మనం పొందుకున్న అనారోగ్యంతో ఉండొచ్చు, ఈ రక్షణ మనం పొందుకుని వ్యాధి బాధల్లో జీవించవచ్చు, శ్రమల్లో జీవించవచ్చు. కానీ ఈ రక్షణ మనకు మాత్రం పరలోకాన్ని దయచేసే రక్షణ. మనం ఆరోగ్యం లేక అనారోగ్యంతో మరణించినప్పటికీ కూడా ఈ రక్షణ ఎంత మాత్రం కూడా మనకు దూరం కాదు. కానీ మనం ఎలా జీవించాలంటే పరిశుద్ధులుగా జీవిస్తా, వెలుగు సంబంధమైన దేవుణ్ణి మనం పొందుకున్నాం కాబట్టి ఆ వెలుగులో మనం జీవిస్తా, నీతి కార్యాలు మనం జరిగిస్తాం. మన హృదయంలో ఆయన ఇచ్చేటటువంటి రక్షణను పొందుకుంటే మనం ఈ లోకంలో అపవిత్రులుగా జీవించుకోకుండా పరిశుద్ధులుగా జీవిస్తే ఆయన ఇచ్చే రక్షణను పొందుకుని పరలోక వారసులుగా మనం ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు. యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు. కొత్త నిబంధన అంతా కూడా దేవుడు వెలుగులో నడవండి. మీరు పాత నిబంధన భక్తుల్లాగా అపవిత్ర కార్యాల్లో జీవించొద్దు. వారు వెలుగులో నడుస్తానే చెప్పుకుంటానే ఉన్నారు, అపవిత్రులుగా జీవిస్తామన్నారు. మీరు మాత్రం అలా జీవించొద్దు, ఎందుకంటే నేను వెలుగు సంబంధిని, మీరు పగటి సంబంధులు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తామని. మనందరం కూడా వెలుగు సంబంధమైన మనం వెలుగులో నడిచేవారిగా ఉండాలి. 2వ వచనం, నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించి శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్రిల్లి కూలిరి. శరీర మాంసం తినుటకై అంటే మనిషి మాంసం తినాలని కాదు, కానీ దావీదుని చంపాలి, దావీదు శరీరాన్ని మట్టిలో కలిపేసేయాలని చెప్పేసి ఆ యొక్క శత్రువులందరూ అనుకుంటా ఉన్నారంట. కానీ దావీదు అంటున్నాడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్రిల్లి కూలిరి. దావీదుని చంపాలని వచ్చారు, కానీ చివరికి వారే చనిపోయారు. అంటే దావీదు ఎందుకు యుద్ధంలో గెలిచాడు? అంతకంటే బలవంతులు వచ్చినప్పుడు కూడా విజయాన్ని ఎందుకు పొందుకున్నాడంటే ఆయన వెలుగులో జీవిస్తా ఉన్నాడు. దేవుడిచ్చే వెలుగులో, ఆ వెలుగు సంబంధమైన దేవుడిని ఆశ్రయిస్తా వెలుగు కార్యాలు తన జీవితంలో చేస్తా నడిచాడు. కాబట్టి ఆ వెలుగు సంబంధి అయిన దేవుడు దావీదు చుట్టూ ఒక గొప్ప వెలుగులాగా ఉన్నాడు. అందుకే వారే మరణించారంట. ఈ లోకంలో మనం సూర్యుడు లేకపోతే ఏ వ్యక్తి కూడా జీవించలేడు. సూర్యుడు ఒకవేళ లేకపోతే ఈ లోకం అంతా గాఢాంధకారమయమైపోయి ఉండదు. ఒక లైట్ ఉన్నప్పటికీ కూడా ఆ లైట్ కొంతవరకే కనిపిస్తూ ఉంటుంది. అలాగే మన హృదయంలో కూడా నీతి వెలుగైనటువంటి యేసు ప్రభు వారు మన హృదయంలో లేకపోయినట్లయితే మన జీవితం అంతా అన్నీ ఉండొచ్చు, మనం ఈ లోకంలో అన్నీ పొందుకుని ఉండొచ్చు, కానీ హృదయంలో లోటు అనేది ఉండదు. ఆ లోటు ఎలా తీరుతుందంటే వెలుగు సంబంధి అయిన దేవుడు మన హృదయంలో ఉంటేనే
ఆ లోటును భర్తీ చేస్తాడు. హల్లెలూయా. 3వ వచనం, నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నా హృదయం భయపడదు, నా మీదకు యుద్ధం రేగినను దీనిలో నేను ధైర్యం విడవకుందును. నాతో యుద్ధం చేయడానికి దండు దిగిందంట. ఒక 1000 మంది కావచ్చు, 10,000 మంది కావచ్చు. ఒక చోట అంటాడు, నా మీదకి 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా కూడా నేను భయపడినా అంటాడు. 3వ కీర్తనలో ఉండదు. అబ్షాలోము నుంచి తప్పించుకుని పారిపోయే టైంలో. మరొక తాట 91వ కీర్తనలో ఉంటుంది, నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను ఏ అపాయం నీకు రాదని అంటున్నాడు. ఇవన్నీ వాగ్దానాలు ఎందుకు రాశాడంటే ఆయన బిడ్డల కోసం, ఆయన బిడ్డల జీవితంలో ఆ ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడం కోసమే దేవుడు రాసి ఉంచాడు. నాతో యుద్ధం చేయటకు దండు దిగినా కూడా హృదయం భయపడదని అంటున్నాడు. ఎందుకు భయపడదు? దావీదు అంత బలశాల, గొల్యాతులాగా అంత యుద్ధం ఉన్నాడు అంటే ఏం కాదు. కానీ దావీదు పక్కన ఉన్న దేవుడు, ఆయన పక్షాన నిలవబడిన దేవుడు నిజమైన దేవుడు. ఆయన శత్రువు కంటే బలమైన దేవుడు ఆయన పక్కన ఉన్నాడు కాబట్టి దండు దిగినా కూడా భయపడనని చెప్పాను అంటున్నాడు. అపోస్తలుడైన పేతురు గారి జీవితం మనం చూసుకున్నట్లయితే ఆయన యేసు ప్రభు వారితో నడుస్తూనే ఉన్నాడు, కానీ తన జీవితం అంతా భయంతోనే గడిపాడు. ఆయన యేసు ప్రభు వారిని ఆనాడు పట్టుకున్నప్పుడు చిన్న పిల్లొచ్చి నువ్వు యేసు ప్రభు శిష్యుల్లో ఒకడవా అని అడిగినప్పుడు, అమ్మాయి ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పేసాను అంటాడు. చిన్న పిల్ల ముందే ఆయన భయపడిపోయాడు, అబద్ధం చెప్పేశాడు. ఒకవేళ ఆయన శిష్యుడు అని తెలిస్తే ఎక్కడ నన్ను కూడా చంపేస్తారేమోనని. ఒక సైనికుడు వచ్చి మరలా అడుగుతాడు. సైనికుడు వచ్చి అడిగితే ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పి ఒట్టు పెట్టుకుంటున్నాడంట, శపించుకుంటున్నాడు. ఒకవేళ ఆయన శిష్యుడిని కనుక నేను అయినట్లయితే నేను నాశనం అయిపోతానని చెప్పి శపించుకుంటూ ఒట్టు పెట్టుకుంటూ మొదలు పెట్టాడంట. 3వసారి మరొక చిన్నది వచ్చి అడిగినప్పుడు అప్పుడు కూడా అబద్ధం ఆడాడంట. ఎందుకు అబద్ధం ఆడాడు పేతురు అనుకున్నట్లయితే ఆయనలో భయం అనేది ఉంది. ఆ భయాన్ని చంపాలని యేసు ప్రభువారు వచ్చాడు. నీలో మరణం అనే భయం అనేది ఉంది కదా, ఆ భయాన్ని నుంచి నిన్ను విడిపించి ఆ భయాన్ని నుంచి విడిపించి రక్షణను దయచేయడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ప్రకటన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఎవరు నరకానికి వెళ్తారని చూసుకున్నట్లయితే మొట్టమొదటి లిస్ట్ ఏమంటుందంటే పిరికివారు, అంటే భయపడేవారు, ప్రతి దానికి భయపడేవారు. చనిపోతానేమో, ఈ వ్యాధి వల్ల నేను ఒకవేళ చనిపోతానేమో అని, నాకు వచ్చిన ఈ కష్టాన్ని బట్టి నేను ఈ లోకంలో ఉండనేమో, నాకు వచ్చిన ఈ శరీరం శ్రమను బట్టి నేను చనిపోతానేమో అని చెప్పి ప్రతి దానికి భయపడితే జీవించే వాళ్ళ గురించి దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, భయపడే ఒక దేవుని బిడ్డ నువ్వు పరలోకానికి వెళ్ళవు. మొట్టమొదటి లిస్టులో తిరిగి వారినే పెట్టాడు. విగ్రహారాధికులు, అపవిత్రులు, మాంత్రికులు వీళ్ళందరినీ వెనకబెట్టి భయపడే వారిని ముందు పెట్టాడు. గిద్యోను యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు 10,000 మందిని తీసుకుని వెళ్తాడు కదా, 10,000 మందిలో ఏం చేస్తాడంటే దేవుడు భయపడే వాళ్ళు ఇంటికి పంపించేయాలని అన్నాడు. అంటే యేసు ప్రభు పక్షాన్ని నిలబడే వాళ్ళు అందరూ ధైర్యంగా ఉండాలి. భయపడే వాళ్ళని వెళ్ళిపోమంటున్నాడు వెనక్కి. యుద్ధం చేయడానికి నువ్వు పనికిరావు. ఎందుకంటే యుద్ధం చేయడానికి ఒకవేళ భయపడే వాళ్ళు కూడా వెళ్ళినట్లయితే ఆ యుద్ధంలో వచ్చేటటువంటి ఆ శబ్దాలను చూసి భయపడి ధైర్యవంతులను కూడా పిరికివారుగా మార్చేస్తారు. కాబట్టి భయపడే వాళ్ళు యుద్ధంలో పనికిరాదని చెప్పాను అన్నాడు. యేసు ప్రభు యొక్క సైన్యంలో పనిచేసి మన అందరం కూడా భయపడే వాళ్ళమే కావచ్చు, కానీ దేవుడైన యెహోవాను బట్టి మనం ధైర్యం తెచ్చుకునేవారుగా ఉండాలి. హల్లెలూయా. పేతురు తర్వాత ఏమైంది? ఆయన యేసు ప్రభు కోసం చివరి తన దినాల్లో చంపేస్తాను నిన్ను అని చెప్పినప్పుడు, నన్ను చంపుతారా? చంపండి మీరు, కానీ ఆయన అంత గొప్పవాడిని కాదు, కానీ తల్లకిందులుగా సిలువేసి చంపండి అని చెప్పి అన్నాడు. ఇదే పేతురు కొన్ని సంవత్సరాల ముందు ఏమని చెప్పాడంటే ఆయన ఎవరో తెలియదు అని చెప్పాడు. అప్పటికి ఇప్పటికి ఏం జరిగిందంటే అప్పుడు దేవునితోనే నడిచాడు, కానీ పూర్తిగా దేవుని ఆత్మను పొందుకోలేదు, దేవుని ప్రేమను పూర్తిగా రుచి చూడలేదు. అదే పేతురు యేసు ప్రభు ప్రేమను రుచి చూసి మరణం అంటే భయాన్ని పోగొట్టిన తర్వాత అప్పుడు దేవుని కోసం హతసాక్షిగా మారిపోయాడు. హల్లెలూయా. 4వ వచనం, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. దేవుని యొద్ద దావీదు ఒక వరం అడిగాడంట. ఈరోజు ప్రతి మనిషి యేసు ప్రభు దగ్గరికి వచ్చే ప్రతి మనిషి ఏదో ఒకటి కావాలనే వస్తారు దేవుని దగ్గరికి, ఏదో ఒక వరం అడుగుతారు. ప్రతి ఒక్కరు తన కుటుంబంలో సమస్య కావచ్చు, ఏదైనా నాకు ఇది కావాలి అది కావాలని దేవుని దగ్గరికి ఆశించే వస్తాం. కానీ దావీదు కూడా ఒక వరం అడిగాడంట. ఏ వరం? తను ఇంకా ఆశీర్వదించబడాలని అనుకోలేదు. నేను శత్రువుల కంటే గొప్పవాడిగా అవ్వాలనే వరం కోరుకోలేదు. తర్వాత వచనం చదవండి. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. సరిపోతుంది. దావీదు ఏ వరం కోరుకున్నాడంటే, నా జీవిత కాలం అంతా కూడా నేను ఎక్కడ ఉండాలంటే ఈ లోకంలో నేను జీవించకూడదు. ఈ లోకపు మనుషుల్లాగా లోకంలో అటు ఇటు తిరుగుతా కొట్టుకుపోయే వారిగా నేను ఉండకూడదు, కానీ యెహోవా మందిరంలో
నీ మందిరం, నీ ప్రసన్నత, నీ సన్నిధి ఎక్కడైతే ఉంటుందో ప్రభా, నేను జీవించిన జీవితకాలం అంతా అక్కడే నేను, నా కుటుంబం, నా పిల్లలు ఉంటే చాలయ్యా అని చెప్పి ఒక్క వరం అడిగాడంట దావీదు భూమిని. నాకు బిల్డింగులు కావాలి, ఆస్తిపాస్తులు కావాలి, ధనము కావాలి, శత్రువులందరికంటే నేనే గొప్పవాడని ఒక మంచి పేరు ప్రఖ్యాతులు కావాలని చెప్పి ఇటువంటి లోక సంబంధమైన ఏది కోరుకోలేదు. కానీ దావీదు దేవుడు మందిరంలో ఉండాలని ఒకే ఒక కోరిక కోరుకున్నాడు. ఆ కోరికను దావీదుకి దేవుడు దయచేసాడు. దావీదు కుటుంబీకులందరూ కూడా తర్వాత ఆ వంశంలోనే యేసు ప్రభువారు వచ్చారు. ఆ యేసు ప్రభువారిని అనుసరించిన మనం అందరం కూడా ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే దేవుని మందిరంలోకి వచ్చాం. ఆ యేసు ప్రభువారు తండ్రిగా ఉన్నటువంటి దావీదుని ప్రతి వారం మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఎందుకు దావీదు పేరును మనం జ్ఞాపకం చేసుకున్నామంటే ఆనాడు 3000 సంవత్సరాల ముందు దావీదు దేవుడి మందిరంలో ఉండాలని దేవుడిని ఒక కోరిక కోరాడు. కోరాహు కుమారులు దేవుడిని ఏమడిగారో తెలిసేవాళ్ళు, తండ్రి భక్తిహీనుడు అయినప్పటికీ కూడా మేము ఈ లోకంలో నీ సన్నిధిలో నీ యొక్క దేవుని మందిర ద్వారం వద్ద ఉంటే చాలయ్యా అని చెప్పి అన్నారు. గుడారం దేవుని సన్నిధిలోకి వచ్చే అర్హత కూడా మాకు లేదయ్యా. ఎందుకంటే మా తల్లి తండ్రి నీకు వ్యతిరేకంగా పాపం చేసిన వారు, నీ సేవకులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారు, మాలాంటి అపవిత్రులకి, మాలాంటి పాపాత్ములకి నీ సన్నిధిలో వచ్చే భాగ్యం కూడా లేదు. కనీసం నీ మందిరంలో ఆ చెప్పులు పెట్టి ఆ సన్నిధిలో అక్కడ ఉంటే చాలు, ఆ గుమ్మం దగ్గర ఉంటే చాలని చెప్పి ఒకే ఒక చిన్న కోరిక కోరారు. తర్వాత ఆ కుటుంబం ఎంతగా ఆశీర్వదించబడిందంటే ఆ కోరహు కుమారుల యొక్క సంతతిలోంచి వచ్చిన వారందరూ కూడా దైవజనులుగా దేవుడు లేపాడు. సమూయేలు ఎవరి గర్భాన్ని పుట్టాడు? కోరహు కుమారుల గర్భాన్ని వచ్చాడు. ఆసాపు గారు, హేమాన్ గారు, వీరందరూ కూడా ఎలా వచ్చారనంటే దేవుని మందిరంలో వారు కోరుకున్నారు కాబట్టి, నా జీవితం అంతా కూడా ఆయన సన్నిధిలో ఉండాలని కోరికను కోరారు కాబట్టి ఆ తర్వాత తరాలను దేవుడు అంత గొప్పగా ఆశీర్వదించాడు. మనందరం కూడా ఈ వాక్యం విన్న మనం దావీదు వల్ల ఏమడగాలి? ఈ లోకంలో అల్పమైన వాటిని మనం అడగకూడదు. కానీ నేను, నా కుటుంబం, నా పిల్లలు తరతరాలు నీ రాకడ వరకు కూడా ఎక్కడ ఉండాలంటే ఈ లోకంలోను, ఈ అపవిత్రతలో కాదు, కానీ నీ యొక్క సన్నిధిలో ప్రతి నిత్యము నీ సన్నిధిలో ఉండేలాగా నా కుటుంబాన్ని ఆశీర్వదించు ప్రభు అని చెప్పి ఒకే ఒక కోరికను మనం కోరుకున్నట్లయితే ఎప్పటికి కూడా మనం ఈ లోకంలో మనం మరణించినప్పటికీ కూడా మన తర్వాత తరాలు కూడా దేవుని సన్నిధిలో ఉంటారు. హల్లెలూయా. 7వ వచనం, యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. దేవుడు కరుణ కలిగిన దేవుడు. నా కంఠధ్వని ఎత్తి అంటే మనం దేవుడు మన ప్రార్థనకు ఒకవేళ జవాబు లేట్ చేసినప్పుడు ఏం చేయాలంటే మన ఒంట్లో ఉన్నటువంటి శక్తి అంతా కూడా తెచ్చుకుని గట్టిగా దేవుడికి వినపడేటట్టుగా, అంటే లోపల మనసులో చేసే ప్రార్థన వింటాడు. ఇంకా శక్తిని అంతా తెచ్చుకుని నాకెందుకు నువ్వు జవాబు ఇవ్వవు ప్రభువా, ఈ లోకంలో నిన్ను నమ్ముకొని వాళ్ళు ఇంత గొప్పగా ఉన్నప్పుడు నిన్ను ఆశ్రయించిన నాకెందుకు ఈ లోటు ఇచ్చావు నువ్వు అని చెప్పి కంఠత్వాన్ని ఎత్తి ఓపిక అంతా తెచ్చుకుని ప్రార్థన చేసినప్పుడు అంట ఆయన కరుణతో నీకు ఉత్తరం ఇస్తాడంట, జవాబు ఇస్తాడు. ఎలా ఇస్తాడంటే కరుణతో, అంటే వారందరికి ఇచ్చిన దానికంటే ఇంకా గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు దయచేస్తాడు. వారందరికీ ఉన్నటువంటి దానికంటే గొప్పగా 2 అంతలుగా 3 అంతలుగా 100 అంతలుగా ఫలాన్ని దేవుడు దయచేస్తాడు. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు కరుణ కలిగిన దేవుడు, ఆయన జాలి కలిగిన దేవుడు. ఈ లోకంలో ఆయన బిడ్డలు అన్నీ ఇవ్వాలనుకుంటారు, కానీ ఈ లోకంలో ఉన్నటువంటి వారికి ఇచ్చిన దానికంటే ఇంకా శ్రేష్టమైన దాన్ని ఆయన బిడ్డలకు దయచేయాలనుకుంటాడు. మనం ఏం చేయాలంటే కంఠధ్వనాన్ని ఎత్తి శరీరంలో ఓపినంతా కూడా తెచ్చుకొని గొంతెత్తి దేవుడికి మనం ప్రార్థన చేసినప్పుడు కరుణతో నీకు జవాబును దయచేసే దేవుడు అయి ఉన్నాడు. 8వ వచనం, నా సన్నిధి వెదకుడని నీవు సెలవేయగా, యెహోవా నీ సన్నిధి నేను వెతికిదనని నా హృదయం నీతో అనెను. నీ ముఖమును నాకు దాచకము, నీ కోపము చేత నీ సేవకుని తోలివేయకము. ఇక్కడ అంటున్నాడు నీ సన్నిధి వెతకుడని సెలవీయగానంట, యెహోవా నీ సన్నిధిని వెతకదనని నా హృదయం నీతో అని. హృదయం చెప్తుంది ఏమనంటే దేవుని సన్నిధిని వెతుకు, నువ్వు దేవుడు ఎక్కడ ఉన్నాడో నువ్వు వెతుకు అని చెప్పి ఆయనలో ఉన్నటువంటి ఆత్మ చెప్తా ఉన్నాడ. మన శరీరం ఒక మాట చెప్తుంది, మన ఆత్మ ఒక మాట చెప్తుంది. మనలో 2 ఉన్నాయి. ఈ 2 కూడా ఒకటి మంచి దారిలో నడిపించేది ఒకటి ఉంది, ఒకటి చెడ్డ మార్గంలో నడిపించేది ఒకటి ఉంది. మనం ప్రతిరోజు కూడా మన ఆత్మను బ్రతికించే వారిగా ఉండాలి, ఆత్మను చల్లార్చే వారిగా ఉండకూడదు. ఆయన హృదయం ఏమంటుందంటే దావీదు నిద్రపోతున్నప్పుడు నువ్వు లేచి నీ దేవుడికి ప్రార్థన చేయి, నీకు ఆయన సన్నిధి ఎక్కడ ఉందో వెతుకు అని చెప్పి చెప్తా ఉందనంట. అంటే దేవునితో గడిపే భక్తులు ఎలా ఉంటారంటే వారు ఈ లోకంలో అపవిత్రత అప్పుడప్పుడు వచ్చినప్పటికి కూడా వెంటనే వారు అపవిత్రతను చంపేసి శరీర కార్యాలను చంపేసి ఆత్మను ఉజ్జీవింపజేసే వారిగా ఉంటారు. హల్లెలూయా. నీ ముఖమును నాకు దాచకము,
కోపము చేత నీ సేవకుని తోలివేయకమన్నాడు. నీ ముఖాన్ని నాకు దాచొద్దయ్యా, అంటే నువ్వు నాకు కనపడకుండా వెళ్ళిపోవద్దు ప్రభువా. ఒకవేళ నీకు వ్యతిరేకంగా నేను ఏదైనా పాపం కానీ అపవిత్రత కానీ నాలోకి వచ్చినప్పుడు నేను చేసిన ఈ అపవిత్ర క్రియను బట్టి నీ ముఖాన్ని నాకు మరుగు చేయొద్దు, నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోవద్దు ప్రభువా అని చెప్పి దావీదు అంటాడు. ఒకసారి మోషే భక్తుడు అంటాడు, మోషే భక్తుడు ఏమని అంటాడంటే, నీ సన్నిధి నాతో రాకపోతే నేను వెళ్ళమని చెప్పేశాను, నేను రాను, మీతో రాను అని చెప్పి దేవుడు చెప్తాడు. ఆనాడు ఇశ్రాయేలుతో కానీ మోషేతో కానీ 20 లక్షల మంది వీరుల్ని దేవుడు మోషేకి ఇచ్చాడు. ఆ 20 లక్షల మంది వీరులు మీతో ఉన్నారు, మీరు నడవండి ముందుగానంటే, నువ్వు వస్తున్నావో ప్రభువా నువ్వు మాతో అని చెప్పాను అంటాడు. నేను రావట్లేదు, నువ్వు రాకపోతే మేము ఇక్కడి నుంచి కదలం ప్రభువా. 20 లక్షల మంది వీరులు ఉన్నప్పుడే కూడా వారంతా ఉపయోగం లేదు, నువ్వు ఒక్కడ మాతో ఉంటే చాలు ప్రభా, ఈ చుట్టూ ఉన్న శత్రువులందరి మీద మేము జయాన్ని పొందుకుంటా ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు మన పక్షాన ఎంతమంది ఉన్నా ఉపయోగం లేదు, శరీర సంబంధమైన మనుషులు. మన పక్షాన దేవుడు ఒక్కడు నిలవబడాలి. మన కుటుంబం పక్షాన, మన సంఘం పక్షాన దేవుడు ఒక్కడు నిలవబడితే మనకు చాలా, అంతే చాలు మనకి. దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడు, నీ ముఖాన్ని నాకు దాచొద్దు ప్రభువా అని అంటున్నాడు. ఆయన ముఖాన్ని ఎప్పుడు మరుగు చేసుకుంటాడంటే, ఆయనకు నచ్చని కార్యం మనలో ఏదైనా ఉన్నట్లయితే అప్పుడే ఆయన ముఖాన్ని మనకు మరుగు చేసుకుంటాడు. అది మనకు అడ్డుగా వచ్చేస్తుంది, ఆయన మనకు కనపడకుండా చేస్తుంది. అది పడిపోవాలంటే మనం కన్నీటి ప్రార్థనతో దేవుడిని మనం ప్రార్థించినప్పుడు సాతాను మనకు పెట్టినటువంటి అపవిత్రమైనటువంటి గోడలన్నీ కూలిపోయి దేవుని ముఖాముఖిగా చూసే దర్శనాన్ని పొందుకుంటాం. హల్లెలూయా. 10వ వచనం, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. ఈ మాట ఎంత విలువైన మాట. ఈ లోకంలో మనల్ని ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటి తల్లిదండ్రులే. తల్లి కానీ తండ్రి కానీ, తండ్రి కంటే ముఖ్యంగా తల్లి మనల్ని ప్రేమించకపోతే ఇంకా ఆ వ్యక్తి జీవితం వృధా. అంటే ఆ వ్యక్తి ఈ లోకంలో ఎవరూ లేరు. అంటే మనకి చిన్న బాధ అయినా కూడా వెంటనే ఏడుస్తా దగ్గర కూర్చి ఓదార్చేది, మన అవసరాలన్నీ తీర్చే తల్లే. ఆ తల్లే లేకపోతే ఇంకెవరు ఉంటారు? అని దేవుడు ఏమంటున్నాడంటే, నీ తల్లి తండ్రి కూడా నిన్ను విడిచిపెట్టేసినా కూడా నిన్ను విడువని దేవుణ్ణి, నిన్ను ఎడబాయని దేవుణ్ణి, తల్లి కంటే ఎక్కువగా ప్రేమించే దేవుణ్ణి నేనున్నానని చెప్పేసాను అంటాడు. ఆ ఒక్క ధైర్యంతో దావీదు తన జీవితంలో బ్రతికాడు. ఆ ఒక్క మాటను పట్టుకుని అరణ్యంలో ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నా తల్లిదండ్రులు లేరు ప్రభా, కానీ నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే నేను ఇంకా సజీవంగా ఉన్నాను, నువ్వు నా పక్షాన ఉన్నావన్న ధైర్యంతోనే నేను ఈ యొక్క అరణ్యంలో సింహం మీద గెలవడానికి వెళ్ళాను, సింహం మీద విజయాన్ని పొందుకున్నానని చెప్పాను అంటాడు. మన పక్షాన తల్లిదండ్రులు ఉంటారు, కానీ ఈ లోకంలో కొంతకాలమే మనతో ఉంటారు. మన చిన్నప్పటి నుంచి కూడా బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు మరణించే వరకు మనతో ఉండేవాడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరే. ఆయన ఒక్కడే నీతోనూ నాతోనూ ఉండే దేవుడే. హల్లెలూయా. 11వ వచనం, యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. ఇక్కడ అంటాడు, నీ మార్గాన్ని నాకు బోధించు. దేవుని మార్గాలు మనం తెలుసుకోవాలి. అసలు ఈ లోకంలో మనల్ని ఎందుకు పుట్టించాడు? ఈ లోకంలో అందరిలాగా మనం వచ్చేసి ఏదో తిరిగి తాగేసి ఒక 70 సంవత్సరాలు బతికేసి అయిపోయింది నా జీవితం అనుకుంటే కాదు. ఎందుకు మనల్ని పుట్టించాడంటే, పుట్టిన ప్రతి మనిషి ఏం చేయాలంటే అసలు నన్ను పుట్టించిన సృష్టికర్త ఎవరనేది ఆలోచించాలనంట. నన్ను సృష్టించిన దేవుడు ఎవరై ఉన్నారు, ఆ ఒక్క సత్యాన్ని మనం గ్రహించాలి. గ్రహించిన తర్వాత ఈ రోజు మనకు అన్ని ఇచ్చి నన్ను కంటి పాపలే కాపాడే దేవుడు ఆయనే, ఆ యేసు ప్రభువారే అని చెప్పి ఆ సత్యాన్ని తెలుసుకుని ఈ లోకంలో ఉన్నటువంటి అపవిత్రతలో నుంచి మనం వేరుపడి సరళమైన మార్గం అంటే తిన్నని మార్గంలో మనం నడవాలంట. ఈ లోకపు మార్గాలు ఎలాంటివంటే వంకర టింకర మార్గాలే, వంకరగా కనిపిస్తామండి. యెషయా గ్రంథంలో ఒక చోట అంటాడు, వంకర మార్గాలు నేను తిన్ననివిగా చేస్తానని చెప్పాను అంటాడు. కడుపైనవన్నీ కూడా నున్నగా చేస్తాన్నాడు, ఎత్తైనవన్నీ కూడా సమముగా చేస్తాన్నాడు, లోతైనవన్నీ కూడా సమముగా చేస్తాన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో తిన్నని మార్గంలో నడవలేక వంకర మార్గంలో నడిచే ప్రతి బిడ్డతో కూడా దేవుడు అంటున్నాడు, సరళమైన మార్గంలో నిన్ను నడిపిస్తాన్నాడు. నడిపించే దేవుడు యేసు ప్రభు వారే. మనం తిన్నని మార్గంలో నడిపించే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. హల్లెలూయా. 13వ వచనం, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? సజీవుల దేశం, మనం అందరం సజీవంగానే ఉన్నాం కదా, సజీవుల దేశం అని అనుకుంటాం, కానీ ఇది సజీవుల దేశం కాదు, ఇది మృతుల దేశం. మన చుట్టూ మన కళ్ళ ముందు ఎంతో మంది మరణిస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఏది చూసినా కూడా ప్రతి మరణాలే మనం వింటున్నాం. ఈ లోకంలో ఒక్క సెకండ్లో, ఒక రెప్పపాటులో కొన్ని వందల మంది, వేల మంది మరణిస్తూ ఉన్నారు. అంటే చుట్టూ మరణం అంట కిటికీలు చెప్తా తిరుగుతూ ఉందంట. దావీదు అంటున్నాడు, సజీవుల దేశంలో యెహోవా దయను పొందుతున్న నమ్మకం నాకు లేకపోతే నేనేమైపోతాను ప్రభు అన్నాడు.
అంటే ఈ లోకంలో నేను ఎంత గొప్పగా బతికినా, రాజు అనే పేరు ఎంత ఉన్నా కూడా మరణం అనేది నా దగ్గర ఉంది. ఆ మరణపు లోయ దాటి సజీవులు ఉండే దేశానికి నేను వెళ్ళాలి ప్రభువా, అదే నా నమ్మకం, అదే నా విశ్వాసం, అదే నా గురి అయి ఉందని చెప్పేసాను అంటాడు. మనందరి గురి ఏది? సజీవుల దేశంలో మనం ఉండాలి. మనకంటే ముందు మన పితరులు వెళ్ళారు. ఆ దేశంలోకి మనం వెళ్ళాలి అనే ఒక నమ్మకం, ఒక ఆశ, విశ్వాసం లేకపోయినట్లయితే ఈరోజు ఇక్కడ కూర్చుని మనం వృధా. ఈ లోకంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏదో ఆయన ఇచ్చే పైపైన రక్షణ, పైపైన స్వస్థతలో, లోక సమానమైన ఆశీర్వాదాల కోసం మనం వచ్చినట్లయితే అది ఎలా ఉంటుందంటే, విలువైన దాన్ని వదులుకుని విలువ లేని పనికిరాని దాన్ని పట్టుకుని పారిపోయేటట్టు ఉంటుంది. మనం అలా ఉండకూడదు. కానీ మన గురి ఏదై ఉండాలి? సజీవుల దేశంలో నేను ఉండాలి. నా కుటుంబంలో ఒక డెక్క అయినా కూడా పాతాళానికి వెళ్ళకూడదు. నా కుటుంబీకులందరూ కూడా పరలోకానికి వెళ్ళాలని ఒక ఆశతో, విశ్వాసంతో మనందరం కూడా ప్రభు దగ్గరికి వచ్చేవారుగా ఉండాలి. హల్లెలూయా. చివరిగా 14వ వచనం మనం చదువుకున్నాం. 14వ వచనం, ధైర్యం తెచ్చుకుని నీ హృదయంలో నిబ్బరంగా ఉంచుకొని యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. హల్లెలూయా. ఈ కీర్తన అంతా కూడా మనం చదివితే ఎలా ఉంటుందంటే, ఒక మనిషి జీవితం అంతా కనిపిస్తూ ఉంటుంది. మన జీవితమే కావచ్చు, ప్రతి మనిషి జీవితం ఎలా ఉందో మనకి నేర్పుతా ఉంది. మానవ జీవితం అంతా కూడా పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు శ్రమలతో ప్రారంభించబడి శ్రమలే తన జీవితంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ శ్రమల్లో ఒకటి మాత్రం గ్యారంటీ ఇచ్చాడు దేవుడు, నేను నీకున్నాను. తల్లిదండ్రులు విడిచిపెట్టినా కూడా నీ జీవితం అంతా కూడా నేను ఉన్నానని చెప్పి దావీదు జీవితమే కావచ్చు, మనందరి జీవితాలు ఈ ఒక్క కీర్తనలో మనకు కనిపిస్తా ఉంది. ఒక కథలో మనం కనిపించినట్లుగా పాత్ర అంతా కనిపిస్తా ఉంది. మనిషి జీవితం అంతా కూడా యుద్ధాలతోనే గడిపేస్తూ ఉంటుంది. యుద్ధాలే తన జీవితం అంతా కనిపిస్తూ ఉంటాయి, శత్రువులే తన జీవితం అంతా కనిపిస్తూ ఉంటాయి. కానీ చివరిగా ఏం చెప్తాడంటే, ధైర్యం తెచ్చుకో, నువ్వు నీ జీవితం అంతా కూడా ఎన్ని శ్రమలతో, ఎన్ని నిందలతో, అవమానాలతో నువ్వు గడిపినప్పటికీ కూడా ధైర్యం తెచ్చుకో అని చెప్పి చెప్తా ఉన్నాడు దావీదు. ధైర్యం తెచ్చుకుని నీ హృదయాన్ని నిబ్బరం చేసుకో. అంటే హృదయం ముందుగా మనం భయపడినప్పుడు మన గుండె కొట్టుకునే స్పీడ్ కంటే రెట్టింపు వేగంతో కొట్టుకుంటా ఉంటుంది. అంటే మన హృదయంలో భయం అనేది వచ్చేసింది. ఏదో తప్పు చేసావు, లేదా ఏదైనా శత్రువుని చూసినప్పుడు మనకు వచ్చే భయం కావచ్చు. దేవుడు ఏమంటున్నాడంటే, నీ హృదయాన్ని నిబ్బరం చేసుకో. ఫస్ట్ నువ్వు ఆ భయాన్ని నీలో నుంచి తొలగించుకో. ఎందుకంటే భయపడని దేవుడు, భయాన్ని పుట్టించే దేవుడు నీతో ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడిని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోని అంటున్నాడు. హల్లెలూయా. ఒకసారి దావీదు గురించి మనం చూసుకున్నట్లయితే, దావీదు గురించి రాయబడి ఉంటుంది సమూయేలు గ్రంథంలో, సింహపు గుండె కలిగిన వాడు అని ఉంటుంది. అంటే సింహం దేనికి భయపడదు, అడవికి మహారాజు. సింహం ముందు ఏ జంతువు అయినా సరే, ఎంత బలం కలిగినటువంటి ఏనుగైనా సరే ఓడిపోవాల్సింది. అలాంటి గుండె కలిగిన వాడు దావీదు. అలాంటి దావీదు కూడా భయపడ్డాడని చెప్పి లేఖనాలు సెలవిస్తా ఉంది. భయపడి ఎందుకు భయపడ్డాడంటే, ఒకసారి తన భార్యల్ని, తన పిల్లలందరినీ కూడా అమాలేకీయులు వచ్చి తనకున్న సంపదనంతా దోచుకుని పారిపోయినప్పుడు, తనతో ఉన్న వారందరూ కూడా దావీదును చంపాలని చెప్పి దావీదు మీదకి వచ్చినప్పుడు, ఆఖరికి ఇలాగ అయిపోయింది ఏంటి నా పరిస్థితి అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. ఆయన ఏడుస్తున్నప్పుడు ఒకే ఒక ఆలోచన వచ్చింది, దేవుడు ఉన్నాడు నీకని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఈరోజు నీ హృదయంలో రావాలి. వచ్చినప్పుడు దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దావీదు దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడని చెప్పి వాక్యం సెలవిచ్చినప్పుడు, పోగొట్టుకున్న దాన్ని అంతటినీ కూడా దావీదు మరలా తిరిగి తెచ్చుకున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలంటే, ఈ లోకంలో మన తల్లిదండ్రులను బట్టి కాదు, మనకున్న బిడ్డలను బట్టి కాదు, మనకున్న ఆస్తిపాస్తులను బట్టి, దేని బట్టి కాదు. కానీ దేవుడు నాకున్నాడు, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నా కోసం సర్వాన్ని త్యాగం చేసిన ప్రభువు నాతో ఉన్నాడని చెప్పి ఆయన్ను బట్టి ధైర్యం తెచ్చుకుని మనం జీవించినట్లయితే మనకి ఇచ్చేది ఏంటంటే, యెహోవాను బట్టి కనిపెట్టుకుని ఉండు, నిన్ను సజీవులు ఉండే దేశానికి తీసుకుని వెళ్తాను, నిన్ను చిరకాలము, ఎల్లకాలం, యుగ యుగాలు నాతో కలిసి జీవించే భాగ్యాన్ని, ధన్యతను నేను నీకు ఇస్తాను, నీ తర్వాత నీ పిల్లలందరినీ ఆశీర్వదిస్తాను అని చెప్పి గొప్ప వాగ్దానాలతో తృప్తిపరుస్తా ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాలంలో ఈ వాక్యాన్ని మనం అందరం కూడా మన హృదయంలో దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. నా కోసం ప్రాణం పెట్టిన ప్రభు నాతో ఉన్నాడని చెప్పేసి ధైర్యం తెచ్చుకుని ఈ యొక్క ఆత్మీయ జీవితంలో మనందరం కూడా ముందుకు వెళ్ళాలిగా ఉండాలని చెప్పి ఈ యొక్క కీర్తన ద్వారా, దావీదు కీర్తన ద్వారా ప్రభు మాటలు మనందరికీ తెలియజేస్తా ఉన్నారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించింది కాదు. ఆమేన్. యెహోవా నా